ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇలా ఒక మూవ్మెంట్ గా మారడానికి దారి తీసిన రీజన్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే ఆ పేపర్ లీక్ అయి ఎగ్జామ్ రద్దవడం వల్ల వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. దేశంలో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయలకు పెరిగింది. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 96 రూపాయలకు పతనమైంది. అత్యాచారాలు చేసిన వాళ్ళు జైలు నుంచి దర్జాగా బయటకు వస్తున్నారు. అవినీతి రాజకీయ నాయకులు దర్జాగా బీజేపీలో చేరిపోయి ఆల్ క్లీన్ అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల లీడర్ల మీద కేసులు బుక్ అవుతున్నాయి. దేశంలో అవినీతి, నిరుద్యోగం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలోకి పెరిగిపోయింది. ఇంకొక వైపు రాజకీయాల్లోకి యువత వచ్చే పరిస్థితే లేకుండా రాజకీయాలని పూర్తిగా డబ్బుమయం చేసేశారు. ఓటు హక్కు కూడా స్వేచ్ఛగా వినియోగించుకోలేని పరిస్థితుల్ని క్రియేట్ చేశారు. యువత బుర్రల నిండా కూడా మత విద్వేషంతో నింపేశారు. ఇలాంటి భారతదేశాన్ని కళ్ళ ముందు చూస్తున్న గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని బొద్దింకలు, పారాసైట్లు అని చెప్పి ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనడము అనేది ఈ దేశ యువతను తీవ్రంగా అవమానానికి గురి చేసింది. సోషల్ మీడియా నిండా కూడా నేను కాక్రోచ్